నా కూతురు దూరం అయింది. అప్పటినుంచి తను డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఆ బాధ వర్ణనాతీతమైంది. మామూలు బాధ కాదు సార్. తనకి ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఏది అవసరం లేదు. తనకి కావాల్సిందల్లా నా కూతురేనండి. ఆ దేవుడు తనకు అన్యాయం చేశాడు. అందుకే తను అలా అయిపోయాడు. అసలు దొంగలా ఎలా అనిపించాడు మీకు? మీరు కేసు ఫైల్ చేశారు. పార్దు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు, అది తర్వాత విషయం. ముందు తనని మేము తీసుకెళ్ళిపోతాం సార్. చక్రవర్తి గారు, పెద్దోళ్ల విషయం మీకు తెలుసు కదా. కంప్లైంట్ ఇచ్చారు, మా డ్యూటీ మేము చేశాం. సరే సార్, వెళ్తాం. పార్దు, నిన్ను నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఈ రోజు నేను అనామకుండా అయిపోతే ఇప్పుడు నువ్వు ఎలా అయిపోయావు? ఏం లేదు అమ్మా, పౌర్ణమి అక్కడ ఉందమ్మా. యాండి, ముహూర్తానికి టైం అవుతుంది. నేను వెళ్ళి వెన్నెలమ్మని తీసుకొస్తానండి. సరే, తీసుకురా. వెన్నెలమ్మా, 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 వెన్నెలమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్తయ్య, వెన్నెలను తీసుకొద్దాం. ముహూర్తం టైం అవుతుంది. నేను మిమ్మల్ని అడుగుదామని వస్తున్నాను. నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? అడగడం ఎందుకు అత్తయ్య? వెన్నెల రూమ్లోనే ఉంది కదా. ఇప్పుడే చూసొస్తున్నాను. రూమ్లో వెన్నెల లేదు. వెన్నెల లేదు, వెన్నెల లేదు, వెన్నెల లేదు. ఒక్కరికి కూడా తెలీదా వెన్నెల ఎక్కడికెళ్ళిందో? ఏంటి, ఎవరు ఏం మాట్లాడరు? ఎవరికి తెలీదా? ఏమో అత్తయ్య, ఇంతకు ముందే తన రూమ్లో రెడీ చేసి వచ్చాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. మామ్, ఎంగేజ్మెంట్ కదా, రెడీ అయ్యి వస్తుందనుకున్నాను. మీరు చెప్పే వరకు వెన్నెల లేనట్టు నాకు తెలీదు. నాకు కూడా ఏం చెప్పలేదు అత్తయ్య. ఊరికే ఎందుకు టెన్షను? 10 నిమిషాల్లో వచ్చేస్తానని బయటికి వెళ్ళింది. టెన్షన్ లేకపోవడం ఏంటన్నయ్యా? తను బయటికి వెళితే తిరిగొచ్చే నిమిషం వరకు ఏం జరుగుతుందోనని ఎంత భయపడుతున్నామో చూస్తున్నారు కదా. ఏంటి బావా, ఏం మాట్లాడమేంటి? మెల్లిగా ఇప్పుడు చెప్తున్నావు. బావా, మీరడిగినట్టే నేను అడిగాను. 10 నిమిషాల్లో తిరిగొచ్చేదానికి
ఇంట్లో అందరికీ చెప్పి కంగారు పెట్టడం అవసరమా అంది. కానీ ఇది ఎంగేజ్మెంట్ టైం అన్నయ్యా. ఇప్పుడు ఇలా 10 నిమిషాలని చెప్పకుండా వెళ్ళడమేంటి? అదే నేను అన్నానమ్మా. కానీ వెన్నెలమ్మ రిక్వెస్ట్ చేస్తూ అడిగేసరికి నేను కాదనలేకపోయాను. కానీ ఇప్పుడు టైం దాటిపోతుంది. వెన్నెలమ్మ ఇంకా రాలేదు. వెన్నెలమ్మ బయటికి వెళ్తే ప్రాణాలతో తిరిగొస్తుందో రాదో ఏమవుతుందో అన్న పరిస్థితి మనది. అది మీ అందరికీ తెలుసు. తెలిసి ఎందుకిలా వదిలేశారు? అసలు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈ టైంలో వెళ్లాల్సిన పనేంటి? పౌర్ణమి అంటూ రాత్రి అతను ఎవరో వచ్చాడు కదమ్మా. అతన్ని అనవసరంగా పోలీసులకు పట్టించాం. అతను అలాంటి వాడు కాదు అంటూ సేవ్ చేసి వస్తానని వెళ్ళింది. అయ్యో అన్నయ్య, చంపడానికి వచ్చిన వాణ్ణి సేవ్ చేయడానికి వెళ్ళడమేంటి? అతను అమాయకుడు, మన వల్ల డేంజర్లో పడకూడదు అంటూ కన్విన్స్ చేసిందమ్మా. కన్విన్స్ చేస్తే? చెప్పింది వెన్నెలమ్మే కదమ్మా. ఆ మాత్రం ఆలోచన లేకుండా మాట్లాడుతుందా అని. నీకు మన వెన్నెలమ్మ గురించి తెలియదేముంది? ఇంతమందుండి వెన్నెలమ్మని ఆపలేకపోయారా? వెన్నెలమ్మ మీద నమ్మకం ఉందన్నయ్యా. కానీ జరగకూడదు ఏదైనా జరిగిపోతే? ఛ! ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపెట్టుకుని ఉండలేరా? వెన్నెలమ్మ గురించి అన్నీ తెలిసి మనమే ఇలా పట్టించుకోకపోతే ఎలా? ఛ! బావా, మీ చెల్లెల గురించి నీకు తెలియదేముంది? తాను ఇష్టపడిన మనుషుల మీద ఎంత ప్రేమ చూపిస్తుందో కోపం కూడా అలాగే ఉంటుంది. అర్థం చేసుకోగలను బావా. అమ్మ కదా, ఆ మాత్రం కంగారుంటుంది. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ అండి. బాధపడకండి అమ్మా, మొత్తానికి వచ్చాడుగా సేఫ్గా. నా కొడుకేంటి ఇలా పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? అన్నీ మాకే ఇలా జరుగుతున్నాయి. కోడలు పోవడమేంటి? వాడిలా మానసికంగా ఇలా ఇదైపోవడమేంటి? పైగా ఈ కేసులన్నీ ఏంటన్నయ్య గారు? ఏమన్నా ఇంటికెళ్ళి మాట్లాడదాం అమ్మా, పదండి. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఇంటికి వెళుతున్నా నాన్న. అమ్మా, ఇంటికి కాదు, పౌర్ణమి దగ్గరికి వెళ్దామమ్మా.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు మావయ్య, పౌర్ణమి ఆ ఇంట్లో ఎందుకుంది? మన ఇంట్లో కదా మావయ్య ఉండాల్సింది. అది కాదు పాదు, పౌర్ణమి. దయచేసి పౌర్ణమి లేదు రాదు అని అనకండి మావయ్య. పౌర్ణమి నిజంగానే ఉంది మావయ్య. అందరినీ వదిలేసి అక్కడ ఎందుకుంటుంది? అసలు మనం ఎవరని తెలియనట్టు మౌనంగా ఎందుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు మావయ్య. ఇవేవి నాకు బాధగా అనిపించట్లేదు. మీరన్న మాటలు నాకు బాధగా అనిపించట్లేదు మావయ్య. కానీ పౌర్ణమి నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. చూడు పాదు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? తను పౌర్ణమి కాదు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నా పౌర్ణమి నేను గుర్తుపట్టలేనా? నాకు తెలీదా మావయ్య, తను పౌర్ణమియే. ప్లీజ్ రా, రారా, ఇంటికి వెళదాం. అమ్మా, చూడు పాదు, ఇలాగే ఉంటే మీ అమ్మ పిచ్చిదైపోతుంది. నీకోసం ఆవిడ ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది. నువ్వు ఇలాగే బాధ పెడతావా? నీకది సంతోషమేనా? అయ్యో, పార్థు, ఈ అమ్మ కోసం కొన్ని రోజులు ఓపిక పట్టరా. నువ్వింకేం మాట్లాడద్దు. రా నాన్న. అమ్మా, అది కాదమ్మా, పౌర్ణమి అమ్మా, నా మాట నమ్మండి అమ్మా. నీకు అమ్మ మీద నమ్మకం ఉందా? నీకు పౌర్ణమియేనా? ఈ అమ్మ వద్దా? అమ్మా, అదేంటమ్మా, నాకిద్దరు సమానమేనమ్మా. నాకు ముఖ్యమేరా. నిజంగా నువ్వన్నట్టు తను పౌర్ణమి అయితే మేం వదిలిపెడతామా? తన్ని మేం దూరం చేసుకోనరా. అమ్మా, అలా అంటావేంటమ్మా? నిజంగా తను పౌర్ణమియేనమ్మా. ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదమ్మా. సరేరా, నేను వెళ్ళి మాట్లాడతానులే. ముందు మనం ఇంటికి వెళదాం రా. అమ్మా, నిజంగా నువ్వు వెళ్తావు కదా? మాట్లాడతానురా, నిజంగా మాట్లాడతాను. రా రా నాన్న. మాట్లాడతావు కదా? నిజంగా నా మాట మాట్లాడతాను. విను, పద. పద. పదా. వెన్నెల ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అసలే తనకి థ్రెట్ ఉంది. బెస్ట్ ఫ్రెండ్ అని ఏమున్నా షేర్ చేసుకోమని చెప్పాను. అయినా ఎందుకు తను నాతో చెప్పలేదు? లేదంటే వెన్నెల నన్ను నమ్మలేదా? ఎలాగైనా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలి, అది కూడా నువ్వే. నమ్మకపోతే నువ్వే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలంటూ నా హెల్ప్ కోసం ఎందుకు వస్తుంది? చచ్చా, నమ్మకపోవడం కాదు, ప్రతిదానికి చైతన్యం డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకొని ఉంటుంది. పైగా ఒకరి మీద డిపెండ్ అవ్వాలనుకునే నేచర్ కాదు వెన్నెలది. ఇండివిడ్యువల్గా ఉండాలనుకునే అమ్మాయి, మన వల్ల ఎవరికీ నష్టం జరగకూడదని ఆలోచించే అమ్మాయి. అందుకే మెంటల్గా డిస్టర్బ్ అయిన అతన్ని సేవ్ చేయడానికి వెళ్ళుంటుంది.
కానీ తను ఎక్కడుంటుందో ఏంటో. అసలే తనకి థ్రెట్ ఉంది. ఆ వెన్నెల్ని ఈరోజు వేసి పడేయాలి ఏమైనా గాని, లేదంటే మేడం మనల్ని వేసేస్తుంది. దేవుడా, అమాయకుడు బలి కాకూడదని ఎంతో కంగారు పడ్డాను. నీ దయ వల్ల అతను సేవ్ అయిపోయాడని పోలీసులు చెప్పేసరికి సంతోషంగా అనిపించింది. నేనే అతని సమస్య అవ్వడం వల్ల వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాను. నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ తను ఎక్కడున్నా బాగుండాలి. అదిగో దొరికిందిరా, పోనీ పోనీ పోనీరా పోనీ. ఏంట్రా రోడ్డు మధ్యన కారు ఆగింది? ఇది మంచి టైంలో దొరికిందిరా, ఎవ్వడూ రావట్లేదు. కారు రిపేర్ వచ్చి అడ్డంగా ఆగినట్టుందిరా. రౌండప్ చేసి గొంతు కోసేద్దాంరా. ఆల్రెడీ థ్రెట్ ఉందని తెలిసింది. సేఫ్టీగా ఉండటం బెటర్. ప్రాణాల మీదకొస్తే ఎవరైనా ఒకటే అని ఇది మీకు అర్థం అవడానికే.
లాక్ వేసిందే. నీ జుట్టే దొరికిందిరా. ఇక ఈ లాక్ ఎంత, వెంట్రుక వాసంత. భయాన్ని చూశారు కదా, ఇకపై అటాక్ చేయాలంటే వణుకు రావాలి. ఈ వెధవలు ఏం చేస్తారు? ఈసారైనా ఆ వెన్నెల్ని లేపేస్తారో లేదు. ప్రతిసారి ప్లాన్ చేయడం, ఈ వెధవలు స్పాయిల్ చేయడం. ఏం చేసి చచ్చారో అర్థం కావట్లేదు. నా ఫోన్ రా, నా ఫోన్ పోయిందిరా. రేయ్, దాన్ని లేపేశారా లేదా? ఆ వెన్నెల్ని చంపారా లేదా? రేయ్ దత్తమ్మల్లారా, నేను రాజేశ్వర్ని మాట్లాడుతున్నాను. నా కూతురు వెన్నెల్ని చంపారా లేదా?